తెలుగు చిత్రసీమలో మల్టీ స్టారర్ మూవీస్ తక్కువే. ఇంతకు ముందు సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు, పవన్ వెంకటేష్ కలిసి నటించిన గోపాల గోపాల వరకు మనం చూసాం. అయితే ఇప్పుడు రామ్ చరణ్, అల్లు అర్జున్ కలిసి ఓ మూవీ రాబోతుందని సోషల్ మీడియాలో వైరల్ న్యూస్ అవుతోంది. ఇంతకు ముందు వీరిద్దరి కాంబినేషన్ లో ఎవడు సినిమా వచ్చింది. ప్రజెంట్ రామ్ చరణ్ సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం 1985 షూటింగ్ లో బిజీగా ఉంటే, అల్లు అర్జున్ నటించిన డీజే దువ్వాడ జగన్నాథం జూన్ 23కి విడుదలకు సిద్ధంగా ఉంది. మరొక సినిమా వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతుందట. అయితే వీరిద్దరి కాంబినేషన్ లో మరొక సినిమా రాబోతుందని తెలుస్తోంది. రామ్ చరణ్, అల్లు అర్జున్ ల కాంబినేషన్ లో చేయబోయే సినిమాకి దర్శకుడు ఎవరంటే రికార్డుల మీద రికార్డులు బ్రేక్ చేసి తెలుగు చిత్రసీమలో దూసుకుపోతున్న రాజమౌళి అని వైరల్ అవుతోంది. ఇంతకు ముందు రామ్ చరణ్ తో రాజమౌళి మగధీర సినిమా తీశారు. కానీ బన్నీతో ఇప్పటి వరకు మూవీ చేయలేదు. ప్రస్తుతం ఎవరి షూటింగ్ లో వాళ్ళు బిజీగా ఉన్నారు. ప్రస్తుతం జక్కన్న బాహుబలి సక్సెస్ అవ్వడంతో వెకేషన్ కి వెళ్లి వచ్చేశారు. 5 సంవత్సరాలలో బాహుబలి 1, బాహుబలి ది కన్క్లూజన్ సినిమాలను భారీ బడ్జెట్ తో తీసిన రాజమౌళి తన టూర్ తర్వాత తీయబోయే సినిమాను తక్కువ బడ్జెట్ తో నిర్మించాలనుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే రామ్ చరణ్, అల్లు అర్జున్ లతో సినిమాలంటే భారీ బడ్జెట్ తో కూడుకున్నవై ఉంటాయి. రాజమౌళి నెక్స్ట్ ఇయర్ తీయబోయే సినిమాని సింపుల్ గా తీయాలనుకుంటున్నారు. కనుక రామ్ చరణ్, అల్లు అర్జున్ లతో సినిమా లేనట్లే అని చెప్తున్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.